కాంగ్రెస్ పార్టీలో పదవుల చిచ్చు రేగింది. అధికారంలో లేనప్పుడు పార్టీలో కష్టపడ్డ మహిళా కాంగ్రెస్ నేతలకు పదవుల విషయంలో అన్యాయం జరిగిందంటూ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఛాంబర్ ముందు మహిళా కాంగ్రెస్ నేతలు మెరుపు దాడి చేశారు. పార్టీలో పనిచేయని వారికి పదవులు దక్కుతున్నాయంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. కాంగ్రెస్లో మహిళల పట్ల వివక్ష చూపుతున్నారని నిరసనకు దిగడం హస్తం పార్టీలో హాట్ టాపిక్గా మారింది. కాంగ్రెస్ మహిళా నేతల మెరుపు ధర్నా హస్తం పార్టీలో అలజడి రేపింది. గాంధీ భవన్ లో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఛాంబర్ ముందు మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు ఆధ్వర్యంలో మహిళా నేతలు ధర్నాకు దిగారు. కాంగ్రెస్ పార్టీలో మహిళల పట్ల వివక్ష చూపుతున్నారని, పదవుల విషయంలో కష్టపడ్డ మహిళా నేతలకు ప్రాధాన్యం లభించడం లేదని మండిపడ్డారు. కష్టకాలంలో పార్టీకి అండగా నిలిచిన మహిళా నేతలకు సముచిత స్థానం కల్పించాలని డిమాండ్ చేశారు. కొత్తగా వచ్చిన మహిళా నేతలకు పదవులు ఇవ్వడంపై వారు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పైన సంచలన ఆరోపణలు చేశారు మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు. కాంగ్రెస్ పార్టీలో రెడ్డి, గౌడ్లకు తప్ప మరొకరికి పదవులు ఇవ్వరా? పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ తన మరదలికి కూడా పదవి ఇప్పించుకున్నారు. మహేష్ గౌడ్ మరదలు ఏం పని చేసిందని ఆమెకి పదవిచ్చారని సునీతారావు నిలదీశారు. కాగా కొత్తగా ఏర్పాటు చేయబోయే కాంగ్రెస్ కమిటీలో మహిళలకు ప్రాధాన్యత కల్పించాలని ఆమె డిమాండ్ చేశారు. ప్రభుత్వంలో కార్పొరేషన్ పదవుల్లో మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఏళ్ల నుంచి పార్టీలో పనిచేసి మా ఇల్లు సంసారాలు పార్టీ నుంచి ఒక్క రూపాయి హెల్ప్ లేదు. మాకున్న దాంట్లో మేము 10 రూపాయలు ఖర్చు పెట్టుకొని పార్టీకి పనిచేస్తే ఈ రోజు మా పరిస్థితి ఏంది? గాంధీ భవన్ ముందు నిరసన చేస్తున్న మహిళా నేతలను రూమ్లో బంధించి తాళం వేశారు గాంధీ భవన్ సిబ్బంది. విషయం తెలిసిన వెంటనే మహిళా నేతలతో ఫోన్లో మాట్లాడారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఎన్నికల ముందు రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ మేరకు మహిళా నేతలకు పదవులు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడి పదవుల విషయంలో మహిళలకు సముచిత స్థానం కల్పిస్తానని హామీ ఇచ్చారు మహేష్ కుమార్ గౌడ్. ఆయన ఇచ్చిన హామీతో మహిళా కాంగ్రెస్ నేతలు ధర్నా విరమించారు. నామినేటెడ్ పదవులు, పార్టీ పోస్టులతో మహిళలకు సముచిత స్థానం కల్పించకపోతే మరోమారు ఆందోళన చేయాలని భావిస్తున్నారట మహిళా నేతలు. సొంత పార్టీ మహిళా నేతలకే తమకు గుర్తింపు దక్కడం లేదని ఏకంగా గాంధీ భవన్లో ధర్నాకు దిగడం కాంగ్రెస్ పార్టీలో కలవరం రేపుతోంది.